ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 26. భగవద్గీత చదివితే. అసలు యోగ సాధన అంటే ఏంటో, అది ఎందుకు చేయాలో, చేస్తే వచ్చే ప్రయోజనాలేమిటో మేమిద్దరం అనగా నేను అలాగే మా యోగమిత్రుడైన జిజ్ఞాసి తెలుసుకున్నాము. కానీ సాధన చేయటానికి ఉన్న విధి విధానాలేంటో మా ఇద్దరికీ అర్థం కాలేదు. ఒక పెద్దాయన్ను అడగగా అన్ని రకాల ఆధ్యాత్మిక సమస్యలు పరిష్కరించే భగవద్గీత ఉండగా చింతదేనికిరా, గీతా పారాయణం చెయ్యండి, యోగ సాధన మార్గాలేంటో తెలుసుకోండి అని చెప్పినారు. దీంతో మేమిద్దరం కూడా గీతా పారాయణం చేయడం ఆరంభించినాము. మొదట్లో నిజానికి ఏమీ అర్థం కాక చాలా విసుగనిపించేది. ఇది మాకున్న సమస్యకి ఎలా పరిష్కారం చూపిస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఇలా కాదనుకొని చాలా ఓపిగ్గా, శ్రద్ధగా, విసుగు విరామం లేకుండా చదవటం ఆరంభించినాము. రాను రాను నాకు నెమ్మదిగా అర్థమవుతూ వచ్చేసరికి విసుగు తగ్గి దాని మీద ఆసక్తి కలగడం ఆరంభమైంది. చదువుతున్న కొద్దీ పద్యాలు అర్థం కాకపోయినా ప్రతి పదార్థ భావాలు చదువుతుంటే నెమ్మదిగా బుర్ర తిరగటం ఆరంభమైంది. కర్మ మార్గం మొదలై మోక్ష మార్గం దాకా వచ్చే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని మాకు అర్థమైంది. భగవత్తత్వం అంటే ఏంటో తెలిసింది. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా సమస్యలు వస్తే పరిష్కార మార్గాలు ఆలోచించాలి అని తెలిసింది. ఇలా ప్రతి విషయం చాలా సున్నితంగా, అర్థవంతంగానూ చేశారని తెలిసింది. అలాగే యోగ సాధనకు కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, కుండలిని మార్గాలు ఉన్నాయని తెలిసింది. ఇంతటి మహత్తర గ్రంథరాజ్యం మరొకటి ఉండదని గ్రహించినాము. అలాగే ఈ గీతకి సంబంధించి వివిధ రకాల భాష్యాలు ఉన్న గ్రంథాలు చదువుతూ, వారి అభిప్రాయాలు, భావాలు చదువుతూ నాకు నచ్చిన వాటిని సేకరించి ఒక నోట్స్ రాసుకోవటం జరిగింది. ఇది చాలా టూకీగా ఉంటుంది. అంటే గీత యొక్క గీతా సారాంశం లాంటిదన్నమాట. గీత పూర్తిగా చదవలేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని, అందరికీ గీత యొక్క గొప్పతనం, దాని యొక్క ప్రభావం అందరి మీద ఉండాలని సదుద్దేశంతో ఈ అధ్యాయంలో నేను రాసుకున్న గీత చెప్పడం జరుగుతోంది. భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధం. కానీ గీత ఒక ప్రత్యేక గ్రంథంగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత యందు వేద, వేదాంత, యోగ విశేషాలు ఉన్నాయి. భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని గీతోపనిషత్ అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుణ్ణి తత్వము, ఆత్మతత్వము, జీవన గమ్యము, గమ్య సాధనా యోగములు బోధింపబడినవి. భగవద్గీత మహాభారత యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ, పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపులా వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై శ్రీకృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనం అనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునుడికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఎప్పుడు వ్రాయబడిందో పూర్తిగా నిర్ధారణ కాలేదు లేదా నిరూపించబడలేదు. మహాభారత ఇతిహాసమునందలి వివిధ ఖగోళ ఆధారాలను అనుసరించి మహాభారత కాలాన్ని క్రీస్తు పూర్వం 3137వ సంవత్సరంగా చెప్పబడుతున్నాయి. ఈ తారీఖులు హిందువుల విశ్వాసమైన కలియుగం ఆరంభమై 5000 సంవత్సరాలు అయినాయి అనే దానికి అనుకూలంగానే ఉన్నాయి. పురాణాలను అనుసరించి మాత్రం క్రీస్తు పూర్వం 2500కు పైగా చెప్పబడుతున్నాయి. పాశ్చాత్య విద్వాంసులు మాత్రం ఈ తారీఖులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలుగా చెప్పుచున్నారు. భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య గురించి చాలా పరిశోధన జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది. దీన్ని బట్టి శ్రీకృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకము చెప్పారు. అంటే మొత్తం 745 శ్లోకాలు. కానీ వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి కృష్ణుడు 574 శ్లోకాలు,
అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 700. మరి కొన్ని ప్రతులలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం మొదట్లో అర్జునుడు అడిగినట్లుగా ప్రకృతిం పురుషం చైవ అని ఒక ప్రశ్న ఉంది. అది కనుక కలుపుకుంటే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి. ఇవి కాకుండా రాజస్థాన్లోని ఖతియావాడ్లో భోజపత్రాలపై రాసిన భగవద్గీత పాఠాంతరం ఒకటి బయటపడిందని, దానిలో ఏకంగా 755 శ్లోకాలు ఉన్నాయని తమ గీతా మకరందం 2వ ముద్రణలో విద్యా ప్రకాశానంద గిరివారు రాశారు. కానీ దీని గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు. ఏది ఏమైనా మహాభారత శ్లోకం ప్రక్షిప్తం కాదనుకుంటే మరొక 44 లేదా 45 అమూల్యమైన శ్లోకాలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పొచ్చు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క యోగం అని చెబుతారు. వీటిలో 1 నుంచి 6 వరకు అధ్యాయాలను కలిపి కర్మషట్కం అని అంటారు. 7 నుంచి 12 వరకు ఉన్న అధ్యాయాలను భక్తి షట్కం అంటారు. 13 నుంచి జ్ఞాన షట్కం. ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క అధ్యాయానికి యోగం అనే పేరు ఉంది. ఇక్కడ యోగం అనే పదం సామాన్య యోగాభ్యాసం కంటే విస్తృతమైన అర్థంలో జ్ఞానబోధ లేదా మార్గం అనే సూచకంగా వాడబడింది. అర్జున విషాద యోగం. యుద్ధభూమిలో తాతలు, తండ్రులు, సోదరులు, గురువులు, మేనమామలు మొదలైన ఆప్తులను శత్రుసేనలో చూసిన అర్జునుడు వారిని వధించవలసి వచ్చినందుకు అర్జున్ని కమ్ముకున్న విషాదం గురించిన వర్ణన. సాంఖ్యయోగము. ఆత్మస్వరూపము, గుణగణాల వర్ణన. కర్మయోగము. కర్మ చేయడంలో నేర్పు, దానిని యోగంలా మార్చుకోవడం ఎలా అని చెప్పే యోగం. జ్ఞానయోగము. నరనారాయణుల జన్మలు, భగవంతుణ్ణి జన్మలోని శ్రేష్టమైన గుణాలు, జ్ఞాన సముపార్జన మార్గాల గురించి వివరణ. కర్మ సన్యాస యోగము. కర్మల ఫలితాలను సన్యసించి భగవంతునికి అర్పించి ఆయన ఇచ్చిన దానిని ప్రసాదంగా స్వీకరించడం ఎలా అన్న వివరణ. ఆత్మ సంయమ యోగం. ధ్యానము, ఏకాగ్రతల ద్వారా మనోనిగ్రహం సాధించడం. ఆహార నియమాలు, సాధనా ప్రదేశం ఏర్పాటు వర్ణన. యోగి గుణగణాల వర్ణన, భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వం, యోగభ్రష్టత ఫలితాల వర్ణన. జ్ఞాన విజ్ఞాన యోగంలో భగవంతుని ఉనికి, గుణగణాలు, ప్రకృతి, మాయను జయించడం, మోక్షగామి గుణగణాల వర్ణన చెప్పబడింది. అక్షర పరబ్రహ్మ యోగం. బ్రహ్మతత్వం, ఆధ్యాత్మికత, కర్మతత్వం, అధిదైవతం, అధిభూతల వర్ణన, జీవుని జన్మలు, జీవ ఆవిర్భావం, అంతము, పుణ్యలోక ప్రాప్తి, అంత్యకాలంలో భగవన్నామ స్మరణ యొక్క ఫలం చెప్పబడింది. రాజవిద్య, రాజగుహ్య యోగంలో మోక్షప్రాప్తి వివరణ, భగవంతుని యొక్క తత్వము, స్వర్గలోక ప్రాప్తి, దేవతారాధన వాటి ఫలము, భక్తుల గుణగణాల వర్ణన చెప్పబడింది. విభూతి యోగంలో భగవంతునిని చేరే మార్గము, భగవంతుని యొక్క విశ్వవ్యాపకత్వం గురించి వర్ణింపబడింది. విశ్వరూప సందర్శన యోగంలో విశ్వరూపం గురించిన విస్తారమైన వర్ణన ఉంది. భక్తి యోగము. భక్తి యోగ వర్ణన, భగవంతుడిని ప్రియం పొందగలిగిన భక్తుని గుణగణాల వర్ణన. క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఇందులో ప్రకృతి పురుషులు, క్షేత్రము, క్షేత్రజ్ఞుల గురించి జ్ఞానం తెలుస్తుంది. గుణత్రయ విభాగ యోగము. సత్వగుణం, రజోగుణం, తామస గుణం యొక్క వివరణ, వారి ఆహార వ్యవహారాల వర్ణన చెప్పబడింది. పురుషోత్తమ ప్రాప్తి యోగము. భగవంతుని యొక్క స్వరూపము మరియు తత్వము, పురుషోత్తముణ్ణి చేరే మార్గము వివరించబడింది. దైవాసుర సంపద్ విభాగ యోగములు. దైవీ గుణ సంపద, అసురీ గుణ సంపద కలవారి ప్రవృత్తి, ప్రవర్తన, ఆలోచన ఎలా ఉంటుంది అనే దాని గురించి వర్ణించారు. శ్రద్ధాత్రయ విభాగ యోగము. సత్వ, రాజసిక, తామసికములనబడే 3 విధములుగా గుర్తించిన శ్రద్ధలను గురించిన వివరణ. మోక్ష సన్యాస యోగము. మోక్షప్రాప్తికి కావలసిన జ్ఞానము, సన్యాసము గురించిన వర్ణన. ఇక అర్జున విషాద యోగము. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు పాండుపుత్రులు ఏం చేశారు సంజయ అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగిందంతా చెప్తాడు. మొదట ఇరుపక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు.
అర్జునుని యొక్క కోరికపై పార్థసారథి అయిన శ్రీకృష్ణుడు ఉభయసేనల మధ్య రథాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మోహరించి యుద్ధసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు, మిత్రులను చూశాడు. వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా అని మనస్సు వికలమయ్యింది. కృష్ణ, నాకు రాజ్యం వద్దు, సుఖము వద్దు, నేను యుద్ధం చెయ్యను, నాకేమీ తోచడం లేదు, కర్తవ్యాన్ని బోధించు అని ప్రార్థించాడు. సాంఖ్యయోగము. సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుణ్ణి కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునునికి ఆత్మతత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరిచిన ప్రధాన అధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుంచి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ, సుఖదుఖాల వంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతూ ఉంటాయి. సుఖదుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాల పట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్షరహితంగా కర్మలు చేయాలి. సుఖం పట్ల అనురాగము, దుఃఖం పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారములను విడనాడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నం చేసినవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పారు. శరీరం అశాశ్వతమైనది. దానిని తెలుసుకున్న శరీరి శాశ్వతం. శరీరి అనగా ఆత్మ అని. ఈ విషయానికి ప్రాధాన్యమిచ్చి కర్తవ్య పాలన చెయ్యాలి. ఈ రెండింటిలో ఏ ఉపాయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నా చింతలు, శోకాలు తొలగిపోవును. కర్మయోగము. కర్మలన్నింటినీ ఆవరించుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చెయ్యకుండా జీవనం సాధ్యం కాదు. కర్మల వలన సంభవించే బంధమే జీవుణ్ణి జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మబంధనాల నుండి విముక్తులు కావచ్చును. అందువలన 1. యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించకూడదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా అప్రియమైనా దానిని సమబుద్ధితో స్వీకరించాలి. 2. కర్మల పట్ల సంగం అంటే ఆసక్తి, వ్యామోహం పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేస్తే కామ్యకర్మలు నీచమైనవి. 3. లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు, మోక్షప్రదాలు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మయోగము. జ్ఞానయోగము. ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రదము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరియైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతన కాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగ యుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు. ధర్మానికి హాని కలిగి అధర్మం పెచ్చుమీరినప్పుడు నేను సాధు సంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునఃస్థాపన కోసం ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను. అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకుంటున్నాను. మానవులు నన్ను ఏ విధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తూ ఉంటాను. రాగ, భయ, క్రోధాదులు త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మఫలాశక్తిని విడిచి నిత్యతృప్తుడై అహంకార మమకారాలను పరిత్యజించి సుఖదుఖాలకు అతీతుడైన సమదృష్టి కలిగిన త్యాగ బుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరం ఇంకొకటి లేదు. ఇంద్రియ నిగ్రహము, శ్రద్ధ కలిగి ఆత్మధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు. కర్మ సన్యాస యోగము. ఇంతకు కర్మ చెయ్యాలా, త్యజించాలా అని అర్జునుడికి సందేహం. అందుకు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం: కర్మ చెయ్యకుండా ఉండటం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ కర్మఫలాలను త్యజించడం వలన జ్ఞాని అయిన వాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యాన యోగానికి దారితీస్తుంది.
ఫలాశక్తిని విడిచి బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వము బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లప్పుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు. ఆత్మ సంయమ యోగం. ఈ అధ్యాయంలో వివిధ యోగ సాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనోబుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనస్సు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగ్గా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా ఉండకూడదు. మనసు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనస్సును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఖాలను తనవిగా తలచి వాటి పట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగ సాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందు జన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు. జ్ఞాన విజ్ఞాన యోగము. విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుడిని యొక్క తత్వం గురించిన జ్ఞానం, ఆయన స్వరూపం, మాయ, సర్వాంతర్యామి తత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరియైన భక్తి మార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నం చేస్తాడు. వారిలో ఏ ఒక్కడికో భగవంతుడిని తెలుసుకోగలుగుతాడు. భగవంతుడిని ప్రకృతి, మనస్సు, బుద్ధి, అహంకారం, పంచభూతములు అనే 8 తత్వాలుగా విభజించబడింది. ఇది అపరాప్రకృతి. ఇంతకంటే ఉత్తమమైనది పరాప్రకృతి, భగవంతుని యొక్క చైతన్యం అన్నమాట. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. భగవంతుని కంటే వేరుగా ఏదీ లేదు. ఆర్తులు, ఆర్తార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే 4 విధాలైన భక్తులు భగవంతుణ్ణి ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వము వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తాడు కనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతా రూపాలలో భగవంతుణ్ణి ఆరాధించే భక్తులను ఆయా దేవతా స్వరూపాలలో వాసుదేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవతలను ఆరాధించేవారు దేవతలను, సర్వేశ్వరుణ్ణి ఆరాధించేవారు సర్వేశ్వరుణ్ణి పొందుతారు. జన్మ, జర, మరణాల నుండి మోక్షాన్ని పొందగోరిన వారు దేవదేవుడైన వాసుదేవుణ్ణి ఆశ్రయించి సమస్తము ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మాన్ని పొందుతారు. అక్షర పరబ్రహ్మ యోగము. బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమపదము పరబ్రహ్మం గురించి చెప్పబడింది. క్షరము అనగా నశించున్నది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్మవిద్య. అంత్యకాలంలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ దేహాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకుంటాడు. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దేహాన్ని విడిచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్యచింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమవుతుంది. అలా భగవంతుణ్ణి పొందిన వానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరలా బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తము నశించిన నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరిన వారికి తిరిగి వెళ్ళటం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు. రాజవిద్య, రాజగుహ్య యోగము. కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తి, సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9వ అధ్యాయం అయిన రాజవిద్య, రాజగుహ్య యోగము కృష్ణుడు తానే భగవంతుడినని, సృష్టి స్థితిలయల కారకుడునని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధం గురించి చెప్పబడింది. శ్రీకృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం ఎలా ఉందంటే, విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమైనది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్షరహస్యాన్ని తెలియచేస్తుంది. అర్జున, నా ఆధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది. కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టించబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మఫలప్రదాతను, ప్రణవనాదాన్ని.
వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగిన వాడను నేనే. సర్వాన్ని భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణు ఒసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయల కారకుడని, సత్ స్వరూపుడిని, అమృతుడను నేనే. మూఢులు నా తత్వాన్ని తెలుసుకోలేక వ్యర్థమైన ఆశలతోనూ నిష్ప్రయోజనమైన కర్మలతోనూ నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ జ్ఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించే వారికి యోగక్షేమాలు నేనే వహిస్తాను. అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్థాలను ఆయా దేవతల ద్వారా పొందుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రం, పుష్పం, ఫలం, జలం ఏది సమర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనవుతాను. ఏ పని చేసినా ఆ కర్మఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మబంధం నుంచి విముక్తుడవవుతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతను ఎన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనస్సు లగ్నం చేసి నా భక్తుడవై నన్ను ఆరాధించుము. నన్నే శరణుజొచ్చుము. నన్నే నీవు పొందెదవు. విభూది యోగము. ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుడిని పొందటానికి అవసరమైన సాధన చెప్పబడింది. తర్వాత అక్షరమైన పరబ్రహ్మం అంటే ఏంటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందటానికి ఏం చేయాలో శ్రీకృష్ణుడు చెప్తున్నారు. ఇక ఈ అధ్యాయంలో ఈ పరబ్రహ్మం ఏ ఏ రూపాలలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరములలో, లోకములో, యుగములలో వ్యాపించి ఉన్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునుడికి తెలియచెప్పెను. నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై ఉన్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే. అనగా దైవమునకు ఆది, అంతము, నామము, రూపము లేవు. ఆదిత్యులలో విష్ణువును, తేజోమయమైన వానిలో సూర్యుడను, గోవులలో కామధేనువును, దైత్యులలో ప్రహ్లాదుడను, ఆయుధదారులలో రాముడను, నదులలో గంగను, స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, వృష్ణులలో వాసుదేవుడను, విజయులలో జిగీషునను, మోసగాలలో ద్యూతాన్ని, జలచరాలలో మొసలిని, జలరాశులలో సముద్రాన్ని, వేయేల ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తిమయము అయినవన్నీ నా తేజస్సులో ఒక అంశ నుంచి కలిగినవి. సప్తర్షులు, సనక సనందాదులు, మనువులు నా మానసము నుంచే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలుసుకున్నవారై నాయందే మగ్నులై పరస్పరం నా గురించి ఒకరికొకరు బోధించుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అని తన విభూతుల గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు. విశ్వరూప సందర్శన యోగము. శ్రీకృష్ణుడు విశ్వరూపములలో భగవానుని దివ్య గుణ వైభవాల గురించి విన్న అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్థించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం కనుక కృష్ణుడు అర్జునునకు దివ్య దృష్టిని ప్రసాదించెను. అప్పుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతమైన ఆయుధములు ధరించి అనంతంగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్య మాల్యాంబరధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకుముందు ఎవ్వరూ చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంత రూపుని ఇలా ప్రస్తుతించాడు. దేవదేవ జగత్పతే అనంతరూప, సూర్యుని వలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపమును చూడ నాకు శక్యము కాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు, అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతలు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో, నీకు అనేక నమస్కారములు, మరల మరల నమస్కారములు, ప్రసన్నుడువు కమ్ము అని ప్రార్థించాడు. అర్జునుడిని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కానీ వేదాధ్యయనం వలన కానీ అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్య రూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు. భక్తి యోగము. పరమాత్ముని సగుణ నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞాని అయిన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని ఎడల అత్యంత ప్రేమ కలిగి ఉండటం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహమును, సమభావమును,
సర్వభూత హితాభిలాషను కలిగి ఉండాలి. ఏ ప్రాణిని ద్వేషింపక అన్ని జీవుల పట్ల మైత్రి కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడిచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్యదక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి. క్షేత్రజ్ఞ విభాగ యోగము. మానవుల శరీరం క్షేత్రం. ఆ క్షేత్రమును గురించి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోనూ అంతర్యామిగా ఉన్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే అని అట్టి పరమాత్ముని స్వరూపమును శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజెప్పెను. క్షేత్రం అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని ఉన్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞులను నేనే. ఆ క్షేత్రజ్ఞుల మధ్య ఉన్న యథార్థ సంబంధం తెలుసుకోవడం జ్ఞానమని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే తనను తాను పొగుడుకోకపోవటం, గర్వం లేకపోవటం, అహింసాచరణ, రుజుత్వము, గురుసేవా తత్పరత, శుచిత్వము, స్థిరబుద్ధి, ఆత్మనిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్టాల పట్ల సమభావం కలిగి ఉండటం, ఏకాంత ప్రియత్వం, తత్వజ్ఞానం యొక్క ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతుడి యందు అనన్యమైన భక్తి కలిగి ఉండటం వంటివి. ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక క్షేత్రమే తాను అని భ్రమించి సంసార బంధాలకు లోనవుతాడు. అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు. యథార్థంగా శరీరానికి భిన్నంగా సాక్షీభూతంగా ప్రభువుగా భరించువానిగా భగవంతుడు ఉన్నాడు. గుణత్రయ విభాగ యోగము. ఆత్మ నాశరహితమైనది. కానీ ప్రకృతి వల్ల ఉద్భవించిన సత్వరజో తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును అనుచు శ్రీకృష్ణుడు ఈ 3 గుణముల యొక్క స్వభావమును ప్రభావమును వివరించెను. అందరిలోనూ ఉన్న సత్వరజస్ తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితో పాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంచే సృజింపబడుతుంది. సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపచేయునది. జీవునికి సుఖం పట్ల, జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచే జీవుణ్ణి బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగచేసి జీవుని నిరంతర కార్యకలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుణ్ణి బంధిస్తుంది. సత్వగుణం వల్ల జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వల్ల మూఢత్వం కలుగుతాయి. దేనిని ద్వేషింపకుండా, కాంక్షించకుండా సమత్వంతో నిర్మలమైన మనస్కుడైన వాడు అమృతతత్వాన్ని పొందుతాడు. భగవంతుడిని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మపదాన్ని పొందటానికి అర్హుడవుతాడు. పురుషోత్తమ ప్రాప్తి యోగము. త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశమొందువాడు క్షరుడు, వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటే ఉత్తమమైనవాడు అతీతుడు కనుక భగవంతుడు పురుషోత్తముడు. పురుషోత్తమ ప్రాప్తి యోగమున అధ్యాయమునందలి 16వ శ్లోకము. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరాశ్చక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఇక్కడ క్షరుడు అనగా నాశమందు జీవాత్మ అని అర్థం. అక్షరుడు అనగా ఆత్మ, పురుషోత్తముడు అనగా పరమాత్మ. ఇదే త్రైత సిద్ధాంతం. జీవాత్మ, ఆత్మ, పరమాత్మల వివరముతో కూడుకున్న త్రైత సిద్ధాంతమే సృష్టి ఆదియందు దేవునిచే సూర్యునికి చెప్పబడింది. తిరిగి మరలా ఆ జ్ఞానమే దేవుని యొక్క మానవ రూపమైన భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మచే ద్వాపర యుగంలో పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత రూపంలో మరలా ఈ లోకానికి చెప్పబడింది. దైవాసుర సంపత్ విభాగ యోగము. అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య ఆంతర్యమును భగవంతుడు వివరించెను. మానవులు మనుష్యులుగా మానవత్వంతో జీవనం సాగించుటకు ఏ లక్షణాలను అలవరుచుకోవాలి మరియు ఏ లక్షణములకు దూరంగా ఉండాలి అనే విషయములను తెలుసుకున్నటకు ఈ అధ్యాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి, అలాగే అసూరీ భావములు కలిగిన వారిలో ఏ లక్షణాలు ప్రస్ఫుటిస్తాయి అనే విషయంలో ఆ భగవానుడు ఎంతో విపులంగా తెలియచేశారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దైవీ సంపద కలిగిన వారి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.
భయం లేకుండుట, అంతఃకరణమందు నిర్మలత్వం, తత్వజ్ఞానార్థమై ధ్యానమందు నిరంతర దృఢస్థితి, సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ గురుపూజనము, అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రములు చదువుట మరియు చదివించుట, భగవంతుని యొక్క గుణనామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టములయందు ఓర్పు, శరీరమున అంతఃకరణమున ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయముల ఎవ్వరినీ బాధింపకుండా ఉండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలుగకుండుట, కర్మలయందు కర్తృత్వ అభిమానం లేకుండుట, ఎవరినీ నిందింపకుండా ఉండుట, సకల ప్రాణులయందు నిర్హేతుకమైన దయ కలిగి ఉండుట, ఇంద్రియ విషయ సంయోగం కలిగినను దాని యందు ఆసక్తి లేకపోవడం, కోమలత్వం, లోకవిరుద్ధమైన శాస్త్రవిరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి ఉండుట, వ్యర్థమైన కర్మలు చేయకుండా ఉండుట, తేజము, క్షమ, ధైర్యము, బాహ్యశుద్ధి, ఎవరి యందునూ శత్రుభావం లేకుండా ఉండుట, తన యందు పూజ్యత అభిమానం లేకుండా ఉండుట, ఇవన్నీ ఓ అర్జున దైవీ సంపద కలిగిన వారి లక్షణాలు. ఓ అర్జున, దంభం, దర్పం, దురభిమానం, క్రోధం, పౌరుషం మరియు అజ్ఞానం మొదలగునవి అసూరీ సంపదతో పుట్టిన వారి యొక్క లక్షణాలు. శ్రద్ధాత్రయ విభాగ యోగము. వివిధ మార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది, ఎవరు ఏ విధంగా యజ్ఞాలు దానాలు చేస్తారు అనేది ఇందులో చెప్పబడింది. మోక్ష సన్యాస యోగము. కనుక అన్ని సంశయములను పరిత్యజించి తనయందే మనస్సు నిలిపి యుద్ధము అనగా కర్మ చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహ విరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు ధనుర్ధనుడైన పార్థుడు ఉన్న చోట సంపద విజయం తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. ఇంతటితో మా శబ్ద పాండిత్య విశ్లేషణ పూర్తి అయింది. మేం తెలుసుకున్న ఈ జ్ఞానంతో అనుభవ పాండిత్యం కోసం యోగ సాధన చేయడం ఆరంభించినాము. అంటే మా ప్రారంభ యోగ సాధన నేను ఎవరిని అనే ప్రశ్న సాధనతో ప్రారంభమైంది. ఆపై ఏం జరిగిందో మీకు తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి. శుభం భూయాత్.